మరోసారి మనం భూకంపాన్ని గురించి వింటున్నాం. మరి ఈ భూకంపాల యొక్క ఈ సీక్వెన్స్ అనేటువంటిది మనం ఈ మధ్య కాలంలో చాలా తరచుగా చూస్తున్నాం. వెనెజువేలా, కొలంబియా, ఇప్పుడు ఇండోనేషియా. అసలు ఈ భూకంపాలు ఈ ప్రాంతంలో ఎందుకు ఈ విధంగా ఏర్పడుతున్నాయి? అలాగే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ భూకంపాల యొక్క పరిస్థితి నుంచి కోలుకోవడానికి జనావాసానికి నిజంగా అదొక పెద్ద ఛాలెంజ్‌గా మారుతున్నటువంటి సమయంలో ప్రపంచ దేశాలు కూడా ఎందుకు ఈ వాల్కనోస్ కానివ్వండి, అలాగే సునామిక్ యాక్టివిటీ కానివ్వండి, సిస్మిక్ యాక్టివిటీ ఒక కాన్సన్ట్రేటెడ్ ప్లేస్‌లోనే ఎక్కువగా ఏర్పడుతుందనేటువంటి ఒక ఆలోచనతో కూడా ఇప్పుడు ముందుకెళ్తోంది. మరి నేపథ్యంలో ఇండోనేషియాను ఒక రెఫరెన్స్ పాయింట్‌గా మనం తీసుకొని ఈరోజు మనం ఈ స్టడీ అనేటువంటిది చేద్దాం. అసలు ఇండోనేషియాలో 1992లో కూడా భారీ సునామీ ఏర్పడినప్పుడు దాదాపు 2500 మంది కూడా అక్కడ ప్రాణాలు కోల్పోవడం మనం చూసాం. మరి ఈ విధంగా ఈ నేపథ్యాన్ని ఎందుకు ఈ ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు అనేవి తరచుగా జరుగుతున్నాయి, అలాగే ఇప్పుడు జరిగినటువంటి ఇండోనేషియాలో ఏర్పడినటువంటి ఫ్లోరెస్ అనే ఐలాండ్లో జరిగిన ఈ భారీ భూకంపం ఇట్స్ రికార్డెడ్ అరౌండ్ 7.7. మరి దట్స్ ఎ కైండ్ ఆఫ్ హ్యూజ్ అండ్ మ్యాసివ్ ఎర్త్క్వేక్. కాబట్టి దీని గురించి మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ఎర్త్క్వేక్స్ యాక్చువల్గా ఎలా ఏర్పడతాయి, అలాగే సునామీస్కు, ఎర్త్క్వేక్స్కు, అలాగే యాక్టివ్ వాల్కనోస్కు ఉన్నటువంటి సంబంధం ఏంటి కూడా మనం ఈ యొక్క ప్రోగ్రాంలో చూసే ప్రయత్నం చేద్దాం. వెనెజువేలా తర్వాత కొలంబియా తర్వాత ఇప్పుడు ఇండోనేషియా అని ఈ సీక్వెన్స్ ఒకసారి మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనకు గుర్తొచ్చే ఒక ఫినామినన్ ఏంటి అంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. మరి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వెరీ వాస్ట్ ఏరియా, ఒక హార్స్ షూ షేప్లో ఉన్నటువంటి ఒక అతిపెద్ద ఏరియా పసిఫిక్ బేసిన్లో. మరి దిస్ ఈజ్ హ్యావింగ్ 75% ఆఫ్ ది యాక్టివ్ వాల్కనోస్, అలాగే 90% ఆఫ్ ది ఎర్త్క్వేక్స్ ఆర్ స్టెమింగ్ ఫ్రమ్ దిస్ ఏరియా. మరి దీనికి కారణం ఏంటి అంటే ఈ పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి డెప్త్ కూడా ఒక కారణం అని మనకు సిస్మాలజిస్ట్ చెప్తున్నారు. ఇంటెన్స్లీ అక్కడ ఉన్నటువంటి వాల్యూమినస్ అమౌంట్ ఆఫ్ వాటర్స్తో పాటు ఆ డెప్త్ కూడా మనకు చాలా దీనికి ఒక సూచనగా మిగిలిపోతుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి విజువల్స్ ఒక్కసారి మనం చూస్తే ది రియల్ కియాస్, కన్ఫ్యూషన్, పెయిన్, యాంగ్విష్, సఫరింగ్ ఒక్కసారి మనం చూడవచ్చు. అంటే 7.7 ఈజ్ సంథింగ్ వెరీ హ్యూజ్ అండ్ స్టాగరింగ్. మరి అటువంటి ఎర్త్క్వేక్ నుంచి బయటపడాలి అంటే అది దాదాపు అసాధ్యమే ఎపీ సెంటర్ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే. ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి ఎర్త్క్వేక్స్లో మరొక్కసారి మనం కనుక ఆలోచన చేస్తే వీటిలో ఒక కామన్ పాయింట్ కూడా ఉంది. అదేంటి అంటే ఇంటెన్సిటీనేమో ఇట్ ఈస్ ఓవర్ 7. ఇప్పుడు మనం వెనెజువేలాలో ట్విన్ ఎర్త్క్వేక్స్ చూసాం, 7.2 అని అవి రికార్డ్ కాబడ్డాయి. అలాగే మనం ఇప్పుడు కొలంబియాలో చూస్తే అక్కడ కూడా ఇట్ ఈస్ రికార్డెడ్ అరౌండ్ 7. అగైన్ మనం ఇక్కడ ఇండోనేషియాలో చూస్తే ఇట్ ఈస్ రికార్డెడ్ అట్ 7.7. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? నిజంగా ఇంత పెద్ద ఒక సీరియస్గా ఈ ఎర్త్క్వేక్స్ ఇంత ట్రెమెండస్గా ఎందుకు వస్తున్నాయంటే దానికి కారణం ది షాలోనెస్. అంటే అది అర్త్ సర్ఫేస్ లోపల నుంచి కనుక ఏర్పడింది అనుకోండి, ఇంటెన్సిటీ బయటకు వచ్చి ఎక్స్ప్రెస్ అయ్యేసరికి తగ్గిపోతుంది. అదే ఇప్పుడు ఉన్నటువంటి ఎర్త్క్వేక్స్ని ఒక్కసారి మనం చూస్తే అన్నీ 10 కిలోమీటర్స్, 19 కిలోమీటర్స్ అలా దే ఆర్ వెరీ షాలో ఏరియా నుంచి వస్తున్నాయి. కాబట్టి ది కైండ్ ఆఫ్ అక్కడ మన విజువల్స్ చూస్తున్నట్టు ది ఇంటెన్సిటీ ఈస్ రియలీ ట్రెమెండస్ అండ్ ది డివాస్టేషన్ ఈస్ ఎనార్మస్. మరి ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్నటువంటి ప్రధాన దేశాలు ఏవి అంటే ఫస్ట్ మనం చెప్పాలి జపాన్, అలాగే ఇండోనేషియా, అలాగే మనం చెప్పుకుంటే ది 2 అమెరికాస్ కూడా మనం చెప్పుకోవచ్చు, నార్త్ అండ్ సౌత్ అమెరికా. ఎందువల్ల అంటే ఇప్పుడు సౌత్ అమెరికాలో ఉన్నటువంటి కొలంబియా అండ్ వెనెజువేలాలో ఏర్పడినటువంటి ముప్పును గురించి మనం లాస్ట్ వీక్ దాని గురించి కూడా అనాలిసిస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం తాజాగా ఇండోనేషియా గురించి, అంటే ఇండియాకు బాగా సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రాంతమే ఇండోనేషియా. ఈ మధ్యకాలంలోనే భారత ప్రభుత్వం కూడా ఇండోనేషియా గవర్నమెంట్తో కొన్ని ఒప్పందాలు కూడా చేసుకునింది. అలాగే అక్కడ మనం ఇండోనేషియాలో ఉన్నటువంటి సుమత్ర ఆ ఐలాండ్కి దగ్గరలోనే ది గ్రేట్ నికోబార్ పాయింట్ దగ్గర కూడా ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్, అలాగే మ్యారిటైమ్ డెవలప్మెంటల్ ఇనిషియేటివ్స్ కూడా భారత ప్రభుత్వం తీసుకుంటుంది. దీనికి కారణం ఏంటి అంటే ఇటు ఇండియన్ ఓషన్ రీజన్లోనూ అలాగే పసిఫిక్ ఫ్రంట్లోనూ యాక్టివ్గా ఉండాలి అనేటువంటి ఒక భావంతో మనం ముందుకు వెళ్తున్నాం.
మరి ఈ సునామీస్ ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి వాటి వెనక ఉన్నటువంటి సైంటిఫిక్ రీజనింగ్ ఏంటి? ఆర్ దే రియలీ దే ఆర్ ది న్యాచురల్ మేనిఫెస్టేషన్సా లేక హ్యూమన్ ప్రోన్ యాక్టివిటీస్ అని ఒక్కసారి మనం చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే దే ఆర్ న్యాచురల్లీ అక్కరింగ్ ఫినామినా అనే మనం చెప్పాలి. దానికి కారణం ఏంటంటే ద వాస్ట్ ఇప్పుడు మూవింగ్ ప్లేట్స్ ఆఫ్ అర్త్, వాటిని టెక్టోనిక్ ప్లేట్స్ అని మనం అంటాం. ఆ టెక్టోనిక్ ప్లేట్స్ ఎప్పుడైతే అలా వెళ్తుంటాయో అవి ఒకటితో ఒకటి కలిసి కొలైడ్ అవుతూ ఉంటాయి. కొలైడ్ అయినప్పుడు వచ్చేటువంటి ఎనార్మస్ స్ట్రెస్, అలాగే ఆ ఫోర్స్ నుంచి కూడా అనేక రకాలైనటువంటి ఎర్త్క్వేక్స్, అలాగే మనం చూసినప్పుడు సమ్టైమ్స్ దే స్లైడ్. ఇప్పుడు హెవీగా ఉన్నటువంటి ఒక అప్పర్ లేయర్ ఆఫ్ ది ఈ ఫ్లోటింగ్ మ్యాస్ కింద ఏదైనా ఓషానిక్ టెక్టోనిక్ ప్లేట్స్ ఉందనుకోండి, హెవియర్ ప్లేట్, అది కింద స్లైడ్ కావటం వల్ల అక్కడ పెంటప్ ఎనర్జీ ఏదైతే ఉందో అది సునామీగా, అలాగే యాక్టివ్ వాల్కనోగా కూడా మారే అవకాశం ఉంది అని చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా మనం సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు ఈ ఎర్త్క్వేక్ కానీ, సునామీ కానీ, అలాగే మనం ఈ రకాలైనటువంటి ఈ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ట్రెమర్స్ ఇవి కానీ, ఇవన్నీ కూడా దే స్టెమ్ ఫ్రమ్ ఏ కామన్ కాజ్. దట్ కాజ్ ఇస్ ద మూమెంట్ ఆఫ్ ది టెక్టోనిక్ ప్లేట్స్. మనం చూసాం ఇప్పుడు ఇండోనేషియా ఎలా ఉందంటే దాని జియోగ్రఫీ ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే సుందా ప్లేట్స్, అలాగే ఆస్ట్రేలియన్ ప్లేట్స్, ఇలా రిలేటెడ్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ ఇన్ కాన్స్టెంట్ మోషన్, చాలా యాక్టివ్గా ఉన్నాయి అవన్నీ కూడా. కాబట్టి వాటి మూమెంట్ వల్ల, వాటి ఇంటరాక్షన్ వల్ల, కొలిషన్ వల్ల, ఫ్రిక్షన్ వల్ల, స్లైడింగ్ వల్ల, సబ్డక్షన్ అని మనం అంటాం. ఆ సబ్డక్షన్ వల్ల ఇటువంటి ఫినామినన్ జరుగుతున్నాయి. ఆ డిస్ట్రక్షన్ కూడా చూడండి చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ రిపోర్టెడ్ ఇప్పటి వరకు అయితే నియర్లీ 50 to 60 లైవ్స్ హ్యావ్ బీన్ లాస్ట్ అని అఫీషియల్గా డిక్లేర్ చేసినా కూడా ద డ్యామేజ్ ఈస్ రియలీ వెరీ వెరీ బిగ్ అనే మనం చెప్పాలి. అసలు ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఏరియాస్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో మరి ఎటువంటి చర్యలు చేపట్టాలి, అలాగే సునామీ కానివ్వండి, అలాగే ఇటువంటి ఎర్త్క్వేక్స్ ఎలా మనం మినిమైజ్ చేసుకోవాలనే క్వశ్చన్ కూడా వస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఫినామినన్, నో డౌట్, కానీ మనం చేసే యాక్టివిటీస్ను కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. అలాగే టెక్నాలజీతో మనం ది హౌస్ బిల్డింగ్ కానీ, స్ట్రక్చర్ బిల్డింగ్ కానీ ఎలా చేయాలి అంటే రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్, అంటే డబల్ లేయర్ ఆఫ్ కాంక్రీట్తో ఎప్పుడైతే రీఇన్ఫోర్స్ చేస్తామో అప్పుడు ఇటువంటి ప్రమాదాలని తట్టుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని స్ట్రక్చరల్ ఇంజనీర్స్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఎయిమ్ అట్ సేఫర్ బిల్డింగ్ టెక్నాలజీస్. అలాగే మనం ఇలా ఏదైనా విపత్తు సంభవించింది, ఎందుకంటే దే ఆర్ ప్రోన్ టు సచ్ డిజాస్టర్స్, కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడా అక్కడ ఇంప్రూవ్ చేయాలి. ఎయిడ్ అనేది చాలా వెంటనే అక్కడ ఆ ప్రాంతాలకు అందేటట్టు ఉండాలి. ఎందువల్ల అంటే ది టైమ్ ఆఫ్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇప్పుడు వచ్చినటువంటి ఇండోనేషియాలోది ఇట్ కేమ్ ఇన్ ద అర్లీ అవర్స్ ఆఫ్ ది మార్నింగ్ వెన్ పీపుల్ వర్ ఇన్ డీప్ స్లీప్. కాబట్టి ఒక అలారం మెకానిజం ఉండాలి. అలాగే ఒక మేనేజ్మెంట్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ కూడా 3 to 4 అవర్స్ లోపల కనుకైతే మ్యాక్సిమం వీ కెన్ సేవ్ సో మెనీ లైఫ్స్. ఆ రబుల్ కింద కానివ్వండి, అలాగే వెతికే విధానాల్లో కూడా మనం కొత్త టెక్నాలజీస్ వాడాలి. అలాగే వీఆర్ ఫ్రీ టు యూజ్ ఈవెన్ ఏఐ టెక్నాలజీస్. ఎందువల్ల అంటే మన ఆబ్జెక్టివ్ ఒకటే, టు సేవ్ యాజ్ మెనీ లైఫ్స్ యాజ్ పాసిబుల్. కాబట్టి డెఫినెట్లీ ఆల్ దీస్ థింగ్స్ కుడ్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అలాగే మనం ఎప్పుడైతే భారత్కు దగ్గరగా ఉంది ఇండోనేషియా అని అంటున్నామో ఒక క్వశ్చన్ మనకు వస్తుంది, భారత్కి ఏదైనా ముప్పు ఉందా అని. ఫార్చునేట్లీ సచ్ ఏ డిజాస్టర్ కానివ్వండి, అటువంటి ప్రమాదం భారత్కి అయితే లేదు. దానికి కారణం ఏంటంటే భారత్ యొక్క జియోగ్రఫీ అలా ఉందండి. అందువల్లే నేను మాటిమాటికి చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా మన జియోగ్రఫీ కానివ్వండి, అలాగే మనకు సంబంధించిన ఈ ప్లానెట్కి సంబంధించిన రిలీఫ్ ఫీచర్స్ అంటే ఫిజికల్ ఫీచర్స్ గురించి కనీస అవగాహన అయినా ఉండాలి. అంటే ఒక కంట్రీ, ఒక కాంటినెంట్ ఎలా ఉంది, అలాగే దాని నియర్ బై కంట్రీస్ ఏంటి, నియర్ బై వాటర్ బాడీస్ అంటే ఓషన్స్ ఏంటి, అలాగే మిగతా అదర్ సిస్టమ్స్ ఏంటి, మౌంటైన్స్ ఏంటి, థ్రెట్ ఏరియాస్ ఏవి, ఇవన్నిటి గురించి ఒక ఐడియా ఉండాలి. ఇప్పుడు ఇండోనేషియా మనకు ఎంత దగ్గరలో ఉందనే ఒక విషయం కూడా చాలా కొంతమందికే తెలుసు. కాబట్టి మనం సుమత్రాకు కొన్ని నాటికల్ మైల్స్ దూరంలోనే ఉన్నాం. అంటే ది గ్రేట్ నికోబార్ పాయింట్ నుంచి మనం చూసినప్పుడు మరి అక్కడ
మన భారత ప్రభుత్వం కూడా నికోబార్లో ఒక గొప్ప ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేస్తోంది. కాబట్టి డెఫినెట్లీ ఇండియా ఈజ్ ప్లేయింగ్ ఇట్స్ పార్ట్ ఇన్ ప్రొటెక్టింగ్ ఐఓఆర్ అంటే ఇండియన్ ఓషన్ రీజన్, అలాగే పసిఫిక్ ఫ్రంట్ కూడా. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ సీస్మిక్ యాక్టివిటీ అనేటువంటిది భారతదేశానికి సంబంధించి వీఆర్ సీయింగ్ ట్రెమర్స్, అలాగే మనకున్నటువంటి యురేషియా టెక్టోనిక్ ప్లేట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏర్పడే కొన్ని రకాలైన ట్రెమర్స్ మనం చూస్తున్నాం. లాతూర్ లాంటి ప్రాంతాల్లో కూడా మనం చూసాం కాన్స్టెంట్ యాక్టివిటీ ఆఫ్ ట్రెమర్స్. మరి ఈ ట్రెమర్స్ కారణం మాత్రం ఖచ్చితంగా హ్యూమన్ యాక్టివిటీని మనం తీసుకునేటువంటి ఇప్పుడు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం, అలాగే డీప్ డ్రిల్లింగ్ ఏదైతే మనం చేస్తున్నామో వాటర్ టేబుల్ డిస్టర్బ్ కావడం, లేయర్స్ ఆఫ్ ది అర్త్ కూడా డిస్టర్బ్ కావటం, అలాగే అర్త్కున్నటువంటి కోహెసివ్నెస్ అంటే ఆ అర్త్కున్నటువంటి ఒక రకంగా అలా కలిసి ఉండే అంటే వివిధ పొరలు కలిసి ఉండే ఆ తత్వం ఏదైతే ఉందో దాని నుంచి కూడా దానికి కూడా విఘాతం కలుగుతోందండి. అందువల్ల మనం చేసే యాక్టివిటీ మన ప్లానెట్కి మంచిదా, మన సరౌండింగ్స్కి మంచిదా, ఇది ఆచితూచి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. అంతేగాని నాకు అవసరం ఉంది కాబట్టి నేను ఎన్ని అంతస్తుల బిల్డింగ్ అయినా కడతాను, అలాగే దానికోసం వాటర్ రిసోర్స్ కోసం నేను ఎన్ని రకాలైన డ్రిల్లింగ్ అయినా చేస్తాను, అలాగే ఈవెన్ ఫర్ గ్యాస్ అండ్ అదర్ పర్పసెస్ అంటే కమర్షియల్ కూడా అన్క్లైమ్డ్ అలాగే అన్రిస్ట్రైన్డ్ యాక్టివిటీస్ ఆర్ టేకింగ్ ప్లేస్. అవన్నీ కూడా అలాగే మన ఓషన్స్ను కానీ అలాగే మౌంటైన్స్ను కానీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిది. ఎక్కడో ఉన్నటువంటి అట్లాంటిక్ ఓషన్, ఎక్కడో ఉన్న పసిఫిక్ ఓషన్లో జరిగే చిన్న మార్పులు అంటే ఒక 1/2 డిగ్రీ టెంపరేచర్ చేంజ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మార్పును తెస్తోంది. ఈ రోజుల్లో మనం మాట్లాడుకుంటున్నాం ఎల్ నీనో ఇవన్నీ కూడా. మరి వాటి కారణాలు ఏంటి? పసిఫిక్లో ఇప్పుడు మనం చూసినప్పుడు ఏర్పడేటువంటిది మార్పులు, అలాగే ఇప్పుడు మనం మాట్లాడే ఇండోనేషియా నుండి పెరు వరకు ఒక హీట్ వేవ్ అనేటువంటిది అంటే దాదాపు 14,500 కిలోమీటర్లు అంటే దాదాపు 15,000 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక అల ఒకటి కనిపిస్తోంది అని మనకు శాటిలైట్ ద్వారా తెలుస్తోంది. అందువల్ల మనం టెక్నాలజీ ఇప్పుడు ఉంది కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఇటువంటి ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఇండోనేషియా, అలాగే ద ట్విన్ అమెరికాస్, అలాగే జపాన్, ఇక్కడంతా కూడా అవేకెనింగ్ అలార్మింగ్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రొటెక్టివ్ టీమ్స్ను అలాగే న్యాచురల్ డిజార్డర్స్ సంబంధించిన అవగాహన ప్రజల్లో ఉండాలండి. ఎప్పుడైతే అవగాహన పెరుగుతుందో డెఫినెట్లీ ఆ సొసైటీ అనేటువంటిది ఇట్ విల్ బి రెడీ ఎనఫ్ టు టేకప్ ది ఛాలెంజ్. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఛాలెంజెస్ కాబట్టి ఇవి మన ముందు ఉన్నప్పుడు ఎలా ఎదుర్కోవాలి. అలాగే భారతదేశంలో కూడా మనం చూస్తున్నాం, ఇప్పుడు భారతే కాదండి ప్రపంచ దేశాల్లో కూడా క్లైమేట్ యాక్షన్ అనేది చాలా ముఖ్యంగా ఉంది. దానికి కారణం క్లైమేట్ యాక్షన్ గురించి కనుక అవగాహన లేకపోవటం వల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, అలాగే మనకున్నటువంటి ఓజోన్ లేయర్ డిప్లీషన్, అలాగే మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో పోలార్ ఐస్ మెల్టింగ్ అని, అలాగే మనం చూస్తే కార్బన్ ఎమిషన్స్ పెరగటం వల్ల ఎలాంటి అంటే ఈవెన్ ద ఓషన్స్ ఆర్ నాట్ ఏబుల్ టు రియలీ డూ దేర్ జాబ్ వెల్. అవి కూడా స్ట్రెస్ అయిపోతున్నాయి. ఎందుకంటే అవి తీసుకోగలిగిన కార్బన్ కంటెంట్కు మించి అనేక రెట్లు ఎప్పుడైతే మనం రిలీజ్ చేసి వాటి మీద ఫోర్స్ చేస్తున్నామో ఈవెన్ ఓషన్స్ ఆర్ గెటింగ్ స్ట్రెస్డ్. కాబట్టి మన హ్యూమన్ యాక్టివిటీస్ను మనం కంట్రోల్ చేసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. అలాగే సునామీస్ కానివ్వండి, ఇప్పుడు సునామీ కూడా అగ్నిపర్వతం ఎప్పుడైతే బద్దలవుతోందో దాని నుంచి వస్తోంది ఆ అతిపెద్ద వేవ్స్ ఆర్ గెటింగ్ జనరేటెడ్. మరి ఆ సునామీ ఎఫెక్ట్ కూడా తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి సునామీ డిటెక్షన్ సిస్టమ్స్, అలాగే ఎర్త్క్వేక్ డిటెక్షన్ సిస్టమ్స్, అలాగే మన టెక్నాలజీతో ఫోర్కాస్టింగ్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ ది సేమ్ ఇవన్నీ కూడా రావాలి. ముందు అవేర్నెస్ పెంచుకోవాలి. ప్రతి మనిషి కూడా తాను ఏ ప్లానెట్పై ఉన్నాడో ఆ ప్లానెట్ గురించి కనీస అవగాహన అయినా ఉండాలండి. అసలు ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, మనం ఏ దేశంలో ఉన్నాం, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ముప్పు ఏంటి, అలాగే ఇక్కడ జరగబోయేటువంటి అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ న్యాచురల్ యాక్షన్స్ కానీ ఫినామినన్ కానీ ఎలా ఉన్నాయి, వాటికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఒక ప్రభుత్వాల మీదే మనం ఈ బాధ్యత పెట్టకుండా ప్రజలు ప్రభుత్వం కలిసి కనుక ఒక రకంగా ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తూ ఒక అవగాహన పెంచుకుంటూ కనుక వెళ్ళినట్టయితే డెఫినెట్లీ ఇటువంటివి జరిగినా కూడా మనం ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకున్న వాళ్ళం అవుతాం. అలాగే ఇటువంటి ముప్పు ఏర్పడిన సమయంలో ఆ ముప్పు వల్ల ఏర్పడేటువంటి తీవ్రతను అలాగే నష్టాన్ని మనం తగ్గించుకోగలిగిన వాళ్ళం అవుతాం.
కాబట్టి ఇండోనేషియా, అలాగే కొలంబియా, అలాగే వెనిజువేలాలో ఏర్పడినటువంటి ఈ ట్రిపుల్ ఎర్త్క్వేక్స్ మనకిచ్చే సందేశం ఏంటి? అసలు అవి దేని గురించి పాయింట్అవుట్ చేస్తున్నాయి? నేచర్లో ఒకటి బాగా గమనించండి, ఏదో ఒక మెసేజ్ లేకుండా ది ఎర్త్ విల్ నాట్ షో సచ్ సిమ్టమ్స్. మనకు భూమి నుంచి ఒక సంకేతం వచ్చింది, ఒక మెసేజ్ వచ్చింది అంటే ఖచ్చితంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి, దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. అర్థం చేసుకొని దానికి తగిన విధంగా మనం ఉండాలి. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అలాగే మనం చేసే యాక్టివిటీస్ కానివ్వండి, అలాగే అవగాహనను పెంచుకునే విధానాలు కానివ్వండి, ఇంకా మనం దృఢతరం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఇటువంటి ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ను వాళ్ళు రీడిఫైన్ చేసుకోవాలో దాని గురించి కూడా అనేక రకాలైనటువంటి ఇప్పుడు వీఆర్ సీయింగ్ సో మెనీ డెవలప్మెంట్స్, కాబట్టి వాటిని కూడా ఆకలింపు చేసుకొని ముందుకు సాగాలని మనం కోరుకుంటున్నాం. డెఫినెట్లీ ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే ఒక కామన్ కలెక్టివ్ విల్ అనేది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.